సీజేపీ కాంగ్రెస్ నిరసనతో ఢిల్లీ అట్టుడుకుతోంది. విపక్షాల నిరసనపై ఎంపీ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ఆప్ కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. సీజేపీ పేరుతో ఆప్ అరాచకానికి పాల్పడుతోందని మండిపడ్డారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి ఈ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని విమర్శించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పార్లమెంట్లో చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అంటున్న ఎంపీ లక్ష్మణ్తో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా ఫేస్ టు ఫేస్. ఢిల్లీ వేదికగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు వర్షాకాల సమావేశాలు, మరొక వైపు సీజేపీ ధర్నాలతో దద్దరిల్లుతున్నటువంటి దానికి ధీటుగా బీజేపీ ప్రభుత్వము, ఇటు ఎన్డీఏ ప్రభుత్వము ఐక్యమత్యంతో ఒక పార్లమెంటరీ సమావేశాన్ని నిర్వహించి మేమంతా కూడా ఐక్యమత్యంగా ఉన్నాము అంటూనే ఒక్కసారిగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ మౌనాన్ని వీడాలి అంటూ నినాదాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ప్రధాని హౌస్ ముట్టడి ఒకవైపు, సీజేపీ చేస్తున్నటువంటి ధర్నాలు, సోనం వాంగ్చుక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ నెపంతో అక్కడ ఉండి దాదాపు 25 రోజుల పాటు ధర్నాలు చేస్తున్నటువంటిది ఒకవైపు. దాదాపు వర్షాకాల సమావేశాలు ఒకవైపు జరుగుతూ ఉంటే దాదాపు 25 రోజుల నుంచి కూడా ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నాలతో దద్దరిల్లుతున్నటువంటిది. ఇప్పుడు మనతో పాటు తెలంగాణ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. చాలా విషయాలను సార్కి, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పొలిటికల్ సినారియో గురించి ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడదాము అన్నటువంటిది చెప్పడంతో నేను ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గరకు వచ్చాను. సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్, పార్లమెంటు సమావేశాలు ఒకవైపు జరుగుతున్నాయి, కానీ ఎంతో ప్రశాంతంగా ఉండేటటువంటి రాజధాని ఒక్కసారిగా పొలిటికల్గా అనుకోవచ్చు ధర్నాలతో దద్దరిల్లుతుంది. అంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసింటారు, ఎన్నో ధర్నాలు చూసింటారు. ఇలాంటి సిచ్యువేషన్ మీరు మీ రాజకీయ పొలిటికల్ లైఫ్లో సార్ ఇలాంటి సినారియో ఎప్పుడైనా చూసారా? వాస్తవంగా వర్షాకాల సమావేశాల సందర్భంగా మొదటి రోజే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ప్రభుత్వము అర్థవంతమైన చర్చలు జరగాలి, ఈ పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగాలి, విపక్షాలు కూడా దేశ పురోగభివృద్ధికి దోహదపడే అంశాలు, అభివృద్ధి విషయంలో, పేదల సంక్షేమ పథకాల అమలు విషయంలో ఏదైనా చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇది పవిత్రమైనటువంటి ఒక దేవాలయం పార్లమెంటు, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక కావాలి. అంతేకాని రాజకీయాల్లో మరి పొలిటికల్ స్కోర్స్ సాధించడానికి కోసం కాదు. వాస్తవంగా గత నెల రోజులుగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక కీర్తి పతాకాలు ఆ స్థాయికి చేరింది. విదేశాల్లో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా మన భారత యువత సాధిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విజయాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో, చివరికి అంతరిక్షంలో కూడా వ్యోమగాములు ఏ రకంగా అక్కడ వారు చేరుకొని భారత కీర్తిని పతాకర్షి స్థాయికి తీసుకెళ్తున్న సందర్భంలో, అంతేకాదు ఇవాళ స్టార్టప్స్ కానివ్వండి, యూనికార్న్స్ కానివ్వండి అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆత్మనిర్భర్ పేరు మీద ఈరోజు స్వయం సమృద్ధి సాధించి అన్ని రంగాల్లో దూసుకుపోతున్న సందర్భంలో మరి ఈరోజు విపక్షాలు, ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అయినప్పటికీ కూడా ఇవాళ వాళ్ళ స్థాయిని దిగజార్చుకొని ఏ రకంగా వ్యవహరిస్తున్నాం. పార్లమెంట్లో నీట్ పరీక్షలో జరిగినటువంటి అంశాల మీద చర్చకు సిద్ధం. ఆ జరిగినటువంటి దాంట్లో మళ్ళీ ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకున్నదో, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా కఠినమైన చర్యలు తీసుకొని 13 మంది ఈరోజు జైలు పాలైనారు. వెంటనే ఆ యొక్క పేపర్ లీక్ ద్వారా నష్టపోయిన విద్యార్థులకు మళ్ళీ నష్టం వాటిల్లకూడదని చెప్పి ఉన్న పలంగా వెంటనే యుద్ధ ప్రాతిపదికన పరీక్షలను సజావుగా నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటింపజేసి సర్దుమంటున్న సందర్భంలో మరి ప్రభుత్వం కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కూడా ఎవరైతే బాధ్యులైనారో, ఈ విద్యార్థులు మరి జీవితాలతో చిలకాటమైనారో వాళ్ళని వదిలిపట్టే ప్రసక్తి లేదని కూడా చాలా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పార్లమెంట్లో చర్చలకు తావు లేకుండా స్తంభింపజేయడం, అల్లరి చేయడం, ఢిల్లీ వీధుల్లో ఒకవైపు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ పడుతున్నారు రాజకీయంగా. మరి దీన్ని ఒక ఆయుధంగా మార్చుకొని రాజకీయంగా ప్రయోజనాలు పొందేదానికి ఈ రెండు పార్టీలు పంజాబ్ ఎన్నికలను, ఉత్తరప్రదేశ్ ఎన్నికలను, ఉత్తరాఖండ్లో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. మీరంటారు ఇక్కడ ఏదైతే సీజేపీ పార్టీ చేసేదాన్ని ఆయుధంగా చేసుకొని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పోటీ పడుతున్నాయి. ఎస్,
ఇప్పుడు యువత భుజాల మీద తుపాకులు పెట్టి కాల్చేయడానికి ఈ రెండు పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి. వాళ్ళలో కూడా సఖ్యత లేదు. ఒకవైపు సీజేపీ పేరు మీద వాళ్ళు పార్లమెంట్ ముట్టడి అంటే ఈయన రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి. వరుసగా వారి నేతృత్వంలో కాంగ్రెస్ ఓడిపోవడంతో వారు జీర్ణించుకోలేక నైరాశ్యంతో ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళు మొత్తం పార్లమెంట్ సభ్యులు వచ్చి ప్రధానమంత్రి అనేకమైనటువంటి అక్కడ ఆ నివాసం దగ్గర తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యలు భద్రత దృష్ట్యా మరి ఎటువంటి మరి నిరసనలు చేపట్టకూడదని తెలిసినప్పటికీ కూడా 3 గంటలు ఆ రకంగా వాళ్ళు ధర్నా చేయడము, పోలీసులు కూడా చాలా ఓపికతో వాళ్ళకు అవకాశం ఇవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడ ఇవాళ సీజేపీ పేరు మీద ఆమ్ ఆద్మీ ఒకవైపు అరాచకాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ వాస్తవంగా చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెప్పిన తర్వాత మొదటనేమో చర్చ అన్నారు. చర్చకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటించిన తర్వాత షరతులతో కూడుకున్న చర్చలు జరగాలని. సార్, మీరన్న దాంట్లో ఏదైతే సీజేపీ పార్టీకి సంబంధించినటువంటిది అంశాన్ని నిన్న స్పీకర్తో మాట్లాడడం జరిగింది రాహుల్ గాంధీ. ఆ తర్వాత కూడా దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. చివరికి మేము 3 గంటలకు ప్రధాని హౌస్ ముట్టడి అన్నది చేశాము అంటూ కూడా రాహుల్ గాంధీ చేసిన ప్రకటన. దీని గురించి మీరేమంటారు? వీళ్ళు చాలా అవాస్తవాలు అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. స్వయంగా లోక్సభలో స్పీకర్ కానీ రాజ్యసభలో చైర్మన్ కానీ ఖచ్చితంగా ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యక్తం చేసింది. మళ్ళీ వాళ్ళ కూడా రాజ్యసభలో నేను స్వయంగా ఉన్నాను. పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు గారు చాలా స్పష్టం చేశారు, ప్రభుత్వం తరఫున మేము సిద్ధంగా ఉన్నాం, చర్చలకు మొదలు పెడదామంటే మల్లికార్జున ఖర్గే గారు ముందు రాజీనామా చేయాలి, తర్వాత చర్చలు పెట్టాలి, ఇటువంటి షరతులు విధించండి. దీనికి వాళ్ళ జరిగినటువంటి ఉదంతాన్ని కూడా మొత్తం సమాజానికి తెలియజేస్తాం. ఆ జరిగిన ఉదంతం మీద ప్రభుత్వం కూడా ఎంత కఠినంగా వివరించింది, బాధ్యులైన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నది, భవిష్యత్తులో నష్టపోకుండా పకడ్బందీ చర్యలు ప్రభుత్వం వైపు నుంచి ఏం తీసుకోబోతున్నాం అన్నీ తెలియజెప్పడానికి సిద్ధంగా ఉంటే ఒక అరాచకాన్ని సృష్టించి ఇవాళ యువతను రెచ్చగొట్టే విధంగా ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సీజేపీ పేరు మీద వారు చేస్తున్నారు. మరి ఈరోజు రాజకీయంగా ఎక్కడ మనం కనుమరుగవుతామని చెప్పి వీరు కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతున్నారు. ఇది ఏమాత్రం కూడా భావ్యం కాదు. దేశవ్యాప్తంగా కూడా యువతను తప్పుదో పట్టించేటువంటి ప్రకటనలు చేస్తున్నారు. సోషల్ మీడియా మాధ్యంగా అనవసరమైనటువంటి సంబంధమైన అంశాలను ఆ రకంగా తెర మీద తీసుకొచ్చి తప్పుదో పట్టించే మీరు చూశారు, ఒక వ్యక్తి పోలీస్ ఆఫీసర్ మీద పెప్పర్ స్ప్రే చేసి అక్కడ హింసను సృష్టించాలని చేసిన ప్రయత్నం కానివ్వండి, లేదా రాహుల్ గాంధీ స్వయంగా ప్రధాని నివాసం ముందు ధర్నా చేసే ఉదంతం కానీ, ఇవన్నీ దేనికి దారితీస్తూ ఉన్నది. ఇవాళ పార్లమెంట్ అనేది ప్రజలు కోరుకుంటున్నారు, చర్చలు జరగాలి. మొత్తం ఇవాళ ఒకవైపు ఇది వర్షాకాలం, వర్షాభావ పరిస్థితి వల్ల రైతులకు పడే ఇబ్బందులకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు రైతాంగానికి తెలియజేయడానికి ఉపయోగపడే వేదిక. కానీ ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, ఇవాళ తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి పరీక్షలు నిర్వహిస్తే పేపర్ లీక్ అయి ఏ రకంగా ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి మీ పాలిత రాష్ట్రాలు జరిగితే దాని గురించి మాట్లాడరు మీరు. మరి ఎటువంటి చర్యలు తీసుకున్నారు చెప్పరు మీరు. మీ రాష్ట్రాల్లో మరి జరిగినటువంటి తప్పుల మీద ఇవాళ ప్రశ్నించకూడదు, కానీ ఇవాళ జరిగిన ఉదంతం మీద ప్రభుత్వం కఠినంగా వివరించి చర్యలు తీసుకొని వెంటనే మళ్ళీ పరీక్షలు నీట్ నిర్వహించి ఫలితాలు ప్రకటించినప్పటికీ కూడా మరి ఆ రకంగా రాద్ధాంతం చేస్తూ ప్రజలు గమనిస్తున్నారు. వీరు ఏం కోరుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి పేరు మీద, పేదల సంక్షేమ పథకాల పేరు మీద అవినీతి రహిత పాలన అందిస్తున్నది. ఈ రకంగా రాజకీయంగా మాకు మనుగడ లేకుండా పోతుందని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో 3 పర్యాయాలు ఓడిపోయింది. విచిత్రం కాకపోతే ఒకవైపు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ, యుద్ధాలు జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ఉండే ఆర్థిక పరిస్థితి ఇవాళ పెట్రోలు, డీజిలు, ఎల్పిజి, గ్యాసు, ఎరువులు, రసాయనాలు మరి అందుబాటులో లేకుండా పోతున్న సందర్భంలో ఇవాళ మోదీ గారి నాయకత్వంలో ముందు చూపుతూ ఉన్నటువంటి మరి ఒక విజనరీ లీడర్ కాబట్టే ఇవాళ ఆర్థికంగా పటిష్టంగా స్థిరత్వంతో ఇవాళ మనం 7.7% వృద్ధి రేటు సాధిస్తున్నామంటే ఆశ్చర్యపోతున్నారు ప్రపంచంలోని దేశాలందరూ కూడా. కాబట్టి అది సహించలేకపోతారు. ఇప్పటికీ 35 పైగా వివిధ దేశాలు సివిలియన్ అవార్డ్స్ ఇవాళ మోదీ గారికి ఇస్తే అది రాహుల్ గాంధీ గారికి రుచించడం లేదు. ఇప్పుడు ప్రధానంగా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇటు సీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడం ఒకటి,
తర్వాత నిన్నటి నుంచి దాదాపు 2 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సీజేపీ పార్టీని కొంత హైప్ చేసేటటువంటి విధానం, ఈ రెండిటిని చూస్తుంటే మీకు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పోటీ పడుతున్నాయంటారా? సహజంగా రాజకీయంగా పోటీ పడుతున్నాయి వాళ్ళ, అంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం. ఢిల్లీలో తన ఉనికిని కాపాడుకోవడం, ఇతర రాష్ట్రాలలో ఎన్నికల్లో ఉనికిని కాపాడుకోవడం అంటారా? అంటే ఇప్పుడు భవిష్యత్తులో జరిగేటువంటి పంజాబ్లో జరిగే ఎన్నికలు కానివ్వండి, ఉత్తరప్రదేశ్లో జరిగే ఎన్నికలు కానివ్వండి, ఎక్కడ కూడా కాంగ్రెస్ దరిదాపులో లేకుండా పోతుంది. కాబట్టి సీజేపీని అడ్డంగా పెట్టుకొని ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతుంది. గతంలో ఇటువంటి అవినీతి రహిత మరి పాలన జరగాలని చెప్పి ఆ రోజు అన్నా హజారే ప్రారంభించిన ఉద్యమంలో ఏ రకంగా ఆ రోజు మరి కేజ్రీవాల్ దూరి మరి అవినీతి రూపుమాపుతా అని చెప్పి అవినీతికి మరకలు చుట్టుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పేరు మీద ప్రజలకు వెళ్ళలేని పరిస్థితి, ప్రజలు తిరస్కరిస్తున్నారు. కాబట్టి సీజేపీ ముసుగులో రావడానికి ఆమ్ ఆద్మీ ప్రయత్నం చేస్తుంటే సీజేపీ పేరు మీద మరి యువతను తప్పుదో పట్టిస్తున్నటువంటి మరి ఈ ఆమ్ ఆద్మీ పార్టీని ఎదుర్కోవడానికి వీరు తగుదనమ్మా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు యువతను ఇవాళ వాళ్ళను బలి పశువులను చేస్తున్నారు. సార్, మీ యొక్క ఐడియాలజీ ప్రకారంగా సీజేపీ పార్టీ ఏదైతే ధర్నా చేస్తుందో అందులో యువత ఎంత శాతం ఉండవచ్చు, మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజలు ఎంతమంది ఉండవచ్చు కార్యకర్తలు మీ అందాజ ప్రకారంగా? మా యువత పాత్ర కొద్దిగా ఉన్నప్పటికీ, తప్పుదోబడుతున్నటువంటి యువత అందులో భాగస్వామ్యం అవుతున్నప్పటికీ, కానీ నిన్న చూస్తున్నాం ఎటువంటి వ్యక్తులు, శక్తులు, సంస్థలు దీనికి దోహదపడుతున్నాయి. పెప్పర్ స్ప్రే ద్వారా పోలీసు మీద దాడి చేయడం అంటే, ఇవాళ ఒక లారీ నిండా మరి రాళ్ల వర్షం కురిపించడానికి లారీ నిండా రాళ్ళు తీసుకొచ్చారంటే ఇది దేనికి సంకేతం? అంటే ఇవాళ యువత యొక్క అంశాన్ని తీసుకొని ఏ రకంగా అందులో ఆ ఉద్యమంలో మరి ఆ పేపర్ లీకేజ్ ముసుగులో కొంతమందిని ప్రేరేపిస్తున్నారో ఇది బట్టబయలవుతున్నది. ప్రజలు గమనిస్తున్నారు, సమాజం గమనిస్తున్నది. ఎందుకంటే మనం చూసాం నేపాల్, బెంగాలు, శ్రీలంక, బంగ్లాదేశ్, శ్రీలంకలో ఒక అస్థిరత్వాన్ని సృష్టించి ఏ రకంగా ఆ ప్రభుత్వాల మీద దాడి చేశారు. ఈరోజు ఒక స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతున్నది. నరేంద్ర మోడీ గారు తిరుగులేని శక్తిగా రాజకీయంగా ఎదుగుతున్నారు. భారతదేశం కూడా ఇవాళ ప్రపంచంలో ఒక కీర్తి మరి కొనసాగుతుంది. మాకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదనేటువంటి ఒక దుర్బుద్ధితోనే ఈ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజలు ధర్మం వైపు, న్యాయం వైపు, అభివృద్ధి వైపు, పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నటువంటి నరేంద్ర మోడీ వైపు ఉంటారు తప్పితే వరుసగా ఓడిపోతున్నటువంటి రాహుల్ గాంధీ నాయకత్వంలో కానీ ఆమ్ ఆద్మీ పేరు మీద అవినీతికి మరి ఏ రకంగా కుంభకోణాలకు పాల్పడినటువంటి ఆమ్ ఆద్మీ పట్ల కానీ ప్రజలు కనీసం కూడా. సోనం వాంగ్చుక్ ఇన్ని రోజులు 25 రోజుల పాటు ధర్నా చేశారు, నిరసన చేస్తున్నారు, హాస్పిటలైజ్డ్ అయ్యారు, కేంద్ర మంత్రులు చర్చలు జరిపారు అన్నటువంటి వార్తలు వస్తుంది. దీని గురించి మీరేమంటారు సార్? ఇప్పుడు చూడండి, సోనం వాంగ్చుక్ గారి చరిత్ర గురించి మొత్తం సమాజానికి తెలుసు. వారి యొక్క కార్యకలాపాలు, వారు గతంలో అరెస్ట్ అయ్యి జైలు పాలైన ఉదంతాలు, విదేశాల నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఏ రకంగా ఇక్కడ చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా విఫలమైపోయినాయి. ఇవాళ సోనం వాంగ్చుక్ను కూడా అడ్డం పెట్టుకొని ఈ రకంగా సీజేపీ పేరు మీద ఈ కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి నాటకాలకు ఖచ్చితంగా ప్రజలు మంత్రులు స్వయంగా వెళ్ళి వారితో మాట్లాడినప్పటికీ ఇవాళ ఎవరు ఈ ఉద్యమానికి లేకపోతే ఈ యొక్క కార్యక్రమాలకి నాయకత్వం అంటే ఒకవైపు రాహుల్ గాంధీ, సోనం వాంగ్చుక్, ఒకవైపు కేజ్రీవాల్ పొంతలేనటువంటి షరతులతో ఈ రకంగా ప్రభుత్వాన్ని ప్రజల ముందు చులకన చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ప్రజలు అమాయకులు కాదు, నమ్మి మోసపోవడానికి ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వం ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశంలో అన్ని అంశాలను చర్చించడానికి సిద్ధంగా ఉన్నది. ఆ రకంగా సజావుగా ఈ సమావేశాలు జరగాలి, ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. ఆ రకంగా ఎవరు మరి నీరుకు నీరు, పాలకు పాలు తేలాల్సి వస్తుంది. తప్పు జరిగిన దాన్ని ప్రభుత్వం ఏనాడు కూడా దాన్ని వెనుకేసుకొచ్చే ప్రసక్తి లేదు. జరిగినటువంటి తప్పుల మీద దానికి బాధ్యులైన మంది మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని ఆ రకంగా ఇవాళ మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉన్నది. కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అటు జేపీ నడ్డా గారితో సమావేశం కావడం జరిగింది. ఈ రోజు కూడా అంటే ఇది మీరు అధికారికంగా కానీ ఎక్కడ కూడా మీడియా పరంగా రాలేదు. కొన్ని మీడియాలు మాత్రము దాదాపు ఇది అమిత్ షా గారి ఇంట్లో చాలా కీలకంగా సమావేశం జరుపుతున్నారు జేపీ నడ్డా గారితోటి అన్నటువంటి వార్తలు వస్తుంది. అసలు ఈ సమావేశాలు అనుకోవచ్చు, వాళ్ళతో చర్చలు అనుకోవచ్చు, 2-3 రోజుల నుంచి జరుగుతుంది. ఇది ఫలప్రదం అయ్యేటటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఏ విధంగా ముందు జరగబోయే అవకాశాలు ఉన్నాయి? ఇవాళ చాలా స్పష్టంగా ఇవాళ జేపీ నడ్డా గారైనా లేదా కిరణ్ రిజిజు గారైనా ప్రభుత్వమైనా మేము ఎటువంటి చర్చలకైనా బహిరంగంగా బాహాటంగా పార్లమెంట్లో చర్చిస్తామని సిద్ధంగా ఉన్నామని చెప్పి పదే ప్రకటిస్తాం. కానీ ఇవాళ
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ విపక్షాలు సంసద్లో కాదు సడక్లో చర్చిద్దామంటున్నారు, పార్లమెంట్లో కాదు రోడ్డు మీద చర్చిద్దామంటున్నారు. అంటే రోడ్డు మీద చర్చించడానికి ఇవాళ ప్రజలు మనం ఎన్నుకొని పంపించారా? ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు కానీ ఇవాళ అభివృద్ధి కానీ అక్కడ చర్చించేటప్పుడు మైకులు కట్ చేస్తున్నారంటూ కూడా ఏకంగా మల్లికార్జున ఖర్గే గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ చాలా స్పష్టంగా చర్చలకు సిద్ధమని చెప్పి వాళ్ళ చైర్మన్ గారు కూడా ప్రభుత్వం ముందుకు వస్తూ చర్చిద్దామంటే మళ్ళీ మీరు షరతులు పెడుతున్నారు, రాజీనామా చేసి చర్చలు జరపాలంటున్నారు. ఇది ఏ రకంగా కాలుకు మెడకు ఆ రకంగా మీరు ముడిపెట్టి బోడిగుండుకు మోకాలకు లెంకబెట్టి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చర్చలు జరిగిన సమావేశాల్లో ప్రభుత్వం సమర్థంగా జవాబు చెప్పేసి సిద్ధంగా ఉన్నది, కానీ అది వాళ్ళు కోరుకోవటం లేదు. మీరు గతంలో మీరు చూశారు ఎన్ని అంశాల మీద చర్చలకు పిలిపించి తర్వాత వాళ్ళు పతాలు లేకుండా పారిపోయినారో వాకౌట్ చేశారో కల్లారా చూశారు మీరు. కాబట్టి ఇది కాంగ్రెస్కు పరిపాటిగా మారేది. మరి ఈ ముడి ఇప్పడానికి ఇప్పేటటువంటి అవకాశం ఉందా ముందు తప్పకుండా ప్రభుత్వం మాత్రం అన్ని కోణాల నుంచి సానుకూలంగా చర్చలు జరగాలి. ఎంతసేపైనా చర్చలు మేము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతున్నది. అన్ని విషయాలు అంటే ప్రభుత్వం యొక్క అభివృద్ధి ఎజెండాలో రాకుండా ఉండేదానికి ఇవాళ భారతదేశం యొక్క కీర్తి ఏ స్థాయికి ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో పొందుతుంది. ఇంతకుముందు నేను చెప్పాను 7.7% అభివృద్ధి కానివ్వండి, మన యువత అద్భుతాలు సృష్టించినట్టు అటు క్రీడా రంగంలో కూడా సాధిస్తున్న స్వర్ణ పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏవి చర్చకు రాకుండా అంతరిక్షంలో వ్యోమగాములు సాధించినటువంటి మరి విజయాలను ఎక్కడ కూడా చర్చకు రాకుండా కుట్రపూరితంగా వీటికి పాల్పంటున్నారనే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇవన్నీ కనుక చర్చకు వచ్చినట్లయితే ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు, యువత ఏ రకంగా దూసుకుపోతున్న విషయాలు ప్రపంచానికి తెలియకూడనటువంటి దురుద్దేశంతోనే ఈ పార్టీలు ఈ రకంగా వివరిస్తున్నాయి. చివరిగా సార్, ప్రధాని గారు మౌనం వీడాలి అంటున్నటువంటి విపక్షాలు చేసినటువంటికి ఎప్పుడు మౌనం వీడేటటువంటి అవకాశం ఉంది? దీనిపై ఖచ్చితంగా చర్చ ఎప్పటిలోపు జరిగేటటువంటి పార్లమెంటు సాక్షిగా జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ముందుకొస్తే ప్రధానమంత్రి కానీ లేదా హోంమంత్రి కానీ సంబంధించినటువంటి మరి విద్యాశాఖ మంత్రి కానీ అందరూ కూడా మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి బాహటంగా చెప్తున్నారు. ముందు మీరు చర్చకు ముందుకు రండి, షరతులు కాదు చర్చల ద్వారా సారాంశాన్ని తేల్చుకునేదానికి మరి మేము ఆహ్వానిస్తున్నాం. కానీ మీరు ఆ చర్చల నెపంతో షరతులు విధించి మొదలు చర్చలు అన్నారు, ఇప్పుడు చర్చల ప్రభుత్వం సిద్ధమంటే షరతులు అంటున్నారు. ఈ రకమైనటువంటి కాలయాపన ఎక్కడ ప్రభుత్వం ఇవాళ సాధిస్తున్నటువంటి అభివృద్ధి విజయాలు ప్రజలకు తెలియకూడదనేటువంటి ఒక కుట్రపూరితమైన చర్యలు తప్పితే ఇతరత్ర కాదు. ఇప్పటికీ కూడా వీళ్ళు నిజంగా వాళ్ళ పంతా మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం కూడా భూమిక పోషించలేని పరిస్థితి ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రజలు బుద్ధి చెప్తారు. సీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అంటూ జంతర్ మంతర్ దగ్గర ఒకరికొకరు హైజాక్ చేసుకుంటున్నారు ప్రస్తుతం ఉండేటటువంటి రాజకీయ పరిస్థితుల్లో. ఖచ్చితంగా చర్చలకు మీరు రండి, పార్లమెంటు సాక్షిగా రోడ్ల మీద కాదు చర్చలకు, పార్లమెంటు సాక్షిగా మనల్ని ఎన్నుకున్నటువంటి స్థలములోనే మేము చర్చలకు సిద్ధమంటున్నారు. ఖచ్చితంగా అక్కడ మీ అన్నిటికీ జవాబులు చెప్తామన్నటువంటిది ఇటు ప్రధాని ఖచ్చితంగా జవాబులు చెప్తారు, మేమంతా దానికి సిద్ధమంటున్నారు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో. కానీ ఒకటి మాత్రం, అటు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ రానున్నటువంటి అటు ఉత్తరప్రదేశ్, ఇటు ఉత్తరాఖండ్ అనుకోవచ్చు, ఇటు మనకు పంజాబ్ అనుకోవచ్చు, ఈ రాష్ట్రాల్లో జరిగేటటువంటి ఎన్నికల అజెండాగానే దిశగానే అడుగులు వేస్తూ సీజేపీ పార్టీని ఒక ఆయుధంగా తీసుకొని ముందుకు వెళ్తున్నాయి అంటున్నారు డాక్టర్ లక్ష్మణ్ గారు. దిస్ ఇస్ కళ. కెమెరామెన్ రాహుల్తో ఢిల్లీ.